హలో నమస్తే అన్న. బస్సేబా అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న ఇక్కడ? ఇప్పుడైతే రూలింగ్ పార్టీ వస్తుంది. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది కదా, మళ్ళీ వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు కదా, ఏమన్నా సింపతి ఓట్లు పడే అవకాశం ఉందా? సింపతి అయితే కష్టమే సింపతి ఓట్లు పడడం. రూలింగ్ పార్టీ ఏది ఉంది కాంగ్రెస్, అది అదే వస్తుంది. ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటే నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు, లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుండి ఉన్నారు, నవీన్ కుమార్ యాదవ్ గారు, అరుణ్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఎవరికి ఇస్తే టికెట్ ఇచ్చే అవకాశం ఉందండి? ఇక్కడ అంటే జూబ్లీస్కి అయితే నవీన్ యాదవ్ బెస్ట్. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా ఇక్కడ ఆయన? ఓకే, గెలుస్తాడు అతను. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు నిలబడ్డాడు కదా, బాగానే ఓట్స్ వచ్చినాయి. తర్వాత యంగ్ జనరేషన్ అంతా అదే సపోర్ట్ ఇస్తుంది. ఆ విధంగా చూస్తే నవీన్ యాదవ్కి ఇస్తే బెస్ట్. మరి మాగంటి సునీత గారి గురించి ఏం చెప్తారన్న? మాగంటి సునీత గారు అయితే మనం ఆయన రూలింగ్ చూసినాము, ఈమె రూలింగ్ చూడలేదు కదా, ఏం చెప్పగలుగుతాం, ఏం చెప్పలేము. అలాగే బీజేపీ నుండి దీపక్ రెడ్డి గారు కానీ రేసింగ్లో ఉన్నారు, మరి ఆయన గురించి ఏమంటారు? బీజేపీ ఇక్కడ అయితే కొద్దిగా కష్టమే, వస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకటే సీట్ కదా, ఒక సీట్ వచ్చినా ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేరు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా, అంటే కాంపిటీషను మాగంటి సునీత గారికి నవీన్ కుమార్ చాలా హెవీగా ఉండొచ్చు, టఫ్గా ఉంటుంది టఫ్గా ఉంటుంది. ఆ విధంగా చూస్తే నవీన్ యాదవ్ కొట్టవచ్చు. అలాగే చూసుకుంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, కాంగ్రెస్ అభ్యర్థికి ఏమైనా ముస్లింలు నిలబడే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది కదా. కానీ ముస్లిం ఫేస్ లేదు కదా, ఇక్కడ ముస్లిం ఫేస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి అంటే ముస్లిం సోర్స్ అంటే అక్కడే పోతుంది. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్కే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ముస్లిం ఓట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ విధంగా నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎంఐఎంలో కూడా ఉండే, మరి అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఆ లెక్కలో చూస్తే ముస్లిం ఓట్స్ ఆయనకు పడవచ్చు. మరి బీజేపీ పరిస్థితి ఏంటన్నా? బీజేపీ ఇక్కడ అంతగా లేదు సార్, ఇక్కడ అంతగా బీజేపీ లేదు, అక్కడ మంచి క్యాండిడేట్స్ లేరు. మరి ఇక్కడ చూసుకుంటే ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా, కనిపిస్తుందా? డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఎవరు వచ్చినా డెవలప్మెంట్స్ అయితే లేదు, మరి ఈయన వస్తే చెప్పలేము. అంటే కాంగ్రెస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కదా, కాంగ్రెస్ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రూలింగ్లో ఉండే, జగన్ రెడ్డి గారు అది ఇది ఉండే. ఇక్కడ రైమత్ నగర్లో చూస్తే నేను రైమత్ నగర్దే, ఇక్కడ చూస్తే మాత్రం జనాలే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు, కానీ ఏ పార్టీ ఇక్కడ డెవలప్ చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. మరి వేరే చోట్ల అంటే చెప్పలేము, వేరే కాన్స్టిట్యూన్సీ ఎట్లా అయితే రైమత్ నగర్కి మాత్రం జనాలే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. ఇక్కడ ఏ పార్టీ లేదంటారు, ఏ పార్టీ ఇక్కడ లేదు, డెవలప్మెంట్ లేదు. సో ఓవరాల్గా ఏం చెప్తారన్న, ఈసారి ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీకి గెలవబోతుందంటే ఏం చెప్తారు మీరు అభిప్రాయం? అంటే ప్రజెంట్ ఉండాల్సిందంటే రూలింగ్ పార్టీ కాంగ్రెసే ఉంది. ఆ విధంగా అదే వ్యక్తి వస్తే ఏదన్నా మళ్ళీ డెవలప్మెంట్ ఏమైనా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా వేరే పార్టీ వస్తే డెవలప్మెంట్ అవ్వాలంటే కష్టమే కదా. థ్యాంక్స్ అన్న. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.